ఫోటోలతో సహా ముద్రించి మరీ ఇస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారి మీరు ఈ ఒక్క సంవత్సరం కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. అనేక అంశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి చెప్పుకుంటూ పోతే ఇలాంటి బుక్లు సరిపోవు. ఈ బుక్ని మన ఒక సూట్ కేసు అంత సైజులో వేసినా కూడా ఇంకా మనకు కొన్ని ఘటనలు సంఘటనలు ఇంకా మిగిలిపోతాయి. ముఖ్యమైన అతి ముఖ్యమైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కలిసి వచ్చేటటువంటి సంఘటనల్ని సమూహంగా సమాహారంగా ఈ పుస్తకాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి పుస్తకం. ఈ పుస్తకానికి క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కలిగినటువంటి వారు ఈ పుస్తకాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే ఈ పుస్తకం మొత్తం కూడా దానిలో వచ్చేస్తుంది. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నాడా? నిజంగా చంద్రబాబు నాయుడు గారు రైతులకి గిట్టుబాటు ధర ఇస్తున్నాడా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలనే కొనసాగించక తప్పట్లేదా? ఈ 40 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటానికి ఒక్క పథకం అతని చరిత్రలో లేదా? ఈరోజు సంవత్సరం తర్వాత తీసుకొచ్చినటువంటి తల్లికి వందనం అనే పథకం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అమ్మఒడే తప్ప ఇంకొక కొత్తది కానే కాదా? మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు తోకలు కత్తిరిస్తామంటూ 6 హామీలు ఇచ్చేశాం, ఎవరన్నా ఇవ్వకపోతే వారికి నాలిక మందం అంటూ, ఎవరన్నా మమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తామంటూ. నిజంగా మనుషులకు తోకలు ఉంటాయండి? అంటే ఎవరికి కట్ చేస్తాడు? ఇలాంటి మాటలు, ఇలాంటి ఒక దిగజారుడు వ్యవహారాన్ని ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చేయొచ్చా? గతంలో ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా చేశారా? వీటన్నిటి ఆధారాలతో సహా ముద్రించినటువంటి పుస్తకం ఇది. దీనిలో భాగంగా అనేక సంఘటనలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదలుపెట్టింది ఏంటంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని కూల్చడం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని అనేక చోట బుల్డోజర్లు తెచ్చి అర్ధరాత్రి ఆదివారం రోజు కూల్చేసాడే చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఏదైతే ఉందో హైదరాబాద్ నడి బొడ్డులో, ఆ ట్రస్ట్ ఒక ట్రస్ట్ కింద తీసుకున్నటువంటిది. అది నాన్ ఫైనాన్షియల్ అండ్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ఒక సంస్థకి ఉచితంగా తీసుకున్నటువంటి స్థలం. నాన్ పొలిటికల్ నాన్ ఫైనాన్షియల్ ఒక సంస్థగా ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ని చూపించి ఆ స్థలాన్ని తీసుకున్నారు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి ఆ తెలుగుదేశం ప్రస్థానంలో ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని రాజకీయ వేదిక ఉపయోగించలేదా? ఏమన్నా డబ్బులు పెట్టి కొన్నారా మీరు? అలాగే ఈ రాష్ట్రంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యాలయాలు నిర్మిస్తుందే. ఇప్పుడు మీరు గతంలో 2014 నుంచి 19లో తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం మీరు నిర్మించుకున్నారు. అదే